బేబీ పుట్టి చనిపోయి దానివల్ల కొంచెం డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాను. తర్వాత నాకు ఇంకో ప్రెగ్నెన్సీలో డయాబెటిస్ అటాక్ అయింది. తర్వాత తమ్నెయిల్ చూసారా? శ్రీవిద్య గారు ఎంతలా సన్నగా అయిపోయారంటే 2 కేజీలు. హాఫ్ కేజీ తగ్గాలి అనుకుంటే దానికి సంబంధించి ఎన్ని క్యాలరీస్ మనం తీసుకోవాలి అని చెప్పేసి దాని పక్కనే చూపించేస్తుంది కాబట్టి. అంటే మామూలుగా మనకి కాఫీ పడితేనే పని చేస్తాము. సాయంత్రమైనా ఒక టీ పడితే అందరూ ఎట్లా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తమ్నెయిల్ చూసారా? శ్రీవిద్య గారు నాకు చాలా చిన్న ఏజ్ ఉన్నప్పుడు ఆవిడని చాలా ఇష్టంగా చూసేదాన్ని. ఎందులో అంటే బాపు గారిది ఒక మూవీ వచ్చింది సుందరకాండ. దాంట్లో చార్మి ఇంకా అల్లరి నరేష్ హీరోయిన్గా చేశారు. దాంట్లో చార్మికి ఇంకా ఈ శ్రీవిద్యకి పోటీ ఉంటుంది. డ్యాన్స్ విషయంలో కొంచెం ఫైటింగ్ ఉంటుంది అనమాట, వాళ్ళిద్దరికి పడదనమాట. అప్పుడు నేను ఆ సినిమా ఎక్కువగా చూసేదాన్ని. ఎందుకంటే దాంట్లో వంకర అనే ఓడి మీద ఒక సాంగ్ ఉంటుంది. చార్మి సూపర్ యాక్ట్ చేశారు దాంట్లో. ఆ సాంగ్కి, ఆ పర్టికులర్ సాంగ్ కోసం నేను ఆ మూవీని ఎన్నిసార్లు చూశానంటే అన్నిసార్లు చూశాను. అలా నాకు ఈ శ్రీవిద్య గారు అంటే ఇష్టం అనమాట. ఈ వీడియోలో ఆవిడ గురించి ఎందుకు చెప్తున్నానంటే, నిన్న యూట్యూబ్ ఓపెన్ చేస్తే శ్రీవిద్య గారిది ఒక వీడియో కనిపించింది. అది 2 years ఎగోదంట, కానీ అది ఇప్పుడు సజెస్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ యూట్యూబ్లో ఈ వెయిట్ లాస్ గురించి చాలా జరుగుతున్నాయి కదా స్కామ్స్. అందువల్ల ఈ సర్చింగ్లో ఈ వీడియో బయటకు వచ్చింది శ్రీవిద్య గారిది. తను చాలా వెయిట్ లాస్ అయిపోయి చాలా డల్గా చాలా నమ్గా మాట్లాడుతూ ఒక వీడియో ఉంది. ఇంటర్వ్యూ ఒక యాంకర్ ఎవరో చేశారు. ఆ ఇంటర్వ్యూ వీడియో చూసి నేను షాక్ అనమాట. 2 years బ్యాక్ వచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళాను రా, నేను చూడలేదు ఈ వీడియో అనుకున్నాను. ఎందుకంటే శ్రీవిద్య గారు ఎట్ వెళ్ళారు, కనిపించట్లేదు, ఈ మధ్య అసలు మూవీస్ చేయట్లేదని నేను ఇంతకుముందు అనుకునేదాన్ని అనమాట. అంటే అప్పట్లో నిన్న ఈ వీడియో చూసి నేను షాక్. ఏంటి అసలు ఫస్ట్ స్క్రోల్ చేసేసాను. తర్వాత పక్కన పాత ఫోటో కూడా పెట్టారనమాట నాలాంటి వాళ్ళ కోసం. ఆ ఫోటో చూసి మళ్ళీ వెనకొచ్చి అరే శ్రీవిద్య గారు కదా అని చెప్పేసి ఓపెన్ చేస్తే శ్రీవిద్య అసలు ఎంతలా సన్నగా అయిపోయారంటే, ఇంకా నా వీడియోలో చెప్తా వచ్చారు తను ఎందుకు వెయిట్ లాస్ అయ్యారని. బేబీ పుట్టి చనిపోయి దానివల్ల కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. తర్వాత నాకు ఇంకో ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ అటాక్ అయింది. తర్వాత మెయిన్ ఏంటంటే వెయిట్ లాస్కి సర్జరీ చేయించుకున్నారంట. వీటన్నిటికీ మనం చాలా దూరంగా ఉందాము, ఇంట్లోనే హెల్తీగా వెయిట్ లాస్ అవుతాము. మీరు అనొచ్చు, ఇంట్లోనే హెల్తీగా వెయిట్ లాస్ ఎలా అవుతామండి? పిల్లలకి పెట్టేటప్పుడు, ఫుడ్ తినిపించేటప్పుడు మనం కూడా ఒక 2 ముద్దలు తినేస్తాము తెలియకుండానే. తర్వాత వంట చేస్తూ టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి ఇంకో 2 ముద్దలు తింటాం. ఇంకెలా మనం తగ్గేది అనుకుంటాం కదా. అదే డైటీషియన్ దగ్గరికి వెళ్తే స్ట్రిక్ట్గా డైట్ చేస్తూ వాళ్ళకి భయపడైనా తగ్గిపోతాం అని అంటారు. వాళ్ళకి భయపడి తగ్గిపోవడం ఏంటండి? మనకి తగ్గాలని మనసులో గట్టిగా ఉంటే మనకి ఏ డైటీషియన్ అవసరం లేదు, మనమే ఈజీగా తగ్గుతాము. మనం ఈజీగా ఇంట్లోనే ఎలా తగ్గాలి అనుకునేదానికి నేను ఒక టిప్ చెప్తాను. నాకు తెలిసిన వాళ్ళు ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి డైట్ రాశారనమాట. ఎలా అంటే ఒక యాప్లో తను చెక్ చేసి తన BMI చెక్ చేసి దాని ద్వారా వీళ్ళకి డైట్ పెట్టారంట. అది ఎలా అంటే ఆ యాప్లో హైట్, వెయిట్ ఇవన్నీ చెక్ చేసి ఆ వెయిట్కి ఆ హైట్కి ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలో అన్ని క్యాలరీస్తో ఉండే ఫుడ్స్ మాత్రమే తనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, డిన్నర్ రాసి పంపించారు. అది దేంట్లో అంటే calculator.net. ఈ సైట్లో ఎలా చెక్ చేసుకోవాలనేది మీకు లాస్ట్లో పెడతాను, ఖచ్చితంగా చూసేయండి. ఈ యాప్లో తన వెయిట్, హైట్ మెన్షన్ చేస్తే తను ఎన్ని క్యాలరీస్ తినాలి, ఎంత ఓవర్ వెయిట్ ఉందా, నార్మల్ వెయిట్ ఉందా, ఎన్ని క్యాలరీస్ తినాలి, వీక్కి ఎన్ని క్యాలరీస్ తింటే తగ్గుతుంది, ఎంత తగ్గుతుంది, లేకపోతే మంత్కి ఎంత తగ్గుతుంది, ఎన్ని క్యాలరీస్ తింటే అనేది అంతా దాంట్లో వచ్చేస్తుంది. దాన్ని చూసి ఇన్ని క్యాలరీస్లో మీరు తినాలి అని చెప్పేసి ఆ క్యాలరీస్కి సంబంధించిన ఫుడ్స్ తనకి రాసి పంపించారు. అది నేను చూశానమాట. అది నేను తెలుసుకున్నాను తన దగ్గర నుంచి. అది నాలాంటి హౌస్ వైఫ్స్కి చాలా మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. నేను చాలా వీడియోస్ కింద కామెంట్స్ చదివాను. హౌస్ వైఫ్స్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని వాళ్ళు, లేకపోతే ఈ న్యూట్రిషనిస్ట్ దగ్గరికి, డైటీషియన్స్ దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు కామెంట్స్లో అడుగుతున్నారు వాళ్ళని, మాకు రెసిపీస్ చేసి చూపించవచ్చు కదా, ఏమేమి తినాలి, ఎలా తినాలి అనేసి, ఎంత క్యాలరీస్ తినాలి అనేసి మీరు చూపించవచ్చు కదా, ఇన్ని క్యాలరీస్ ఫుడ్స్ ఏమేమి ఉంటాయి అనేసి చేసి చూపించవచ్చు కదా అని చెప్పేసి కామెంట్స్లో అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరిని అడగకుండా గూగుల్లోకి వెళ్ళి calculator.net అని కొట్టి అందులో వెయిట్, హైట్ మెన్షన్ చేసామంటే, ఏజ్ మెన్షన్ చేసామంటే మనకి ఇవన్నీ చూపించేస్తుంది. అప్పుడు మనం వీక్కి 1/2 kg తగ్గాల, 1/2 kg తగ్గాలో సెలెక్ట్ చేసుకొని 1/2 kg తగ్గాలి అనుకుంటే, అంటే నెలకి 2 kgలు 1/2 kg తగ్గాలి అనుకుంటే దానికి సంబంధించి ఎన్ని క్యాలరీస్ మనం తీసుకోవాలి అని చెప్పేసి దాని పక్కనే చూపించేస్తుంది. కాబట్టి అంత క్యాలరీస్లో మనం ఫుడ్స్ తీసుకోవచ్చు. అయితే అంత క్యాలరీస్ ఫుడ్స్ ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని తెలియదు మాకు అని అనుకుంటే, నేను కూడా అదే డైట్ చేస్తున్నాను, అంతే క్యాలరీస్ తీసుకుంటాను. అంటే వారానికి 1/2 kg తగ్గాలి అంటే నేనున్న వెయిట్కి 1288 క్యాలరీస్ తీసుకోవాలి.
మామూలుగా మెయింటెనెన్స్ అయితే 1500 ప్లస్ తీసుకోవచ్చు. నేను వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి కొద్దిగా, అంటే మరి ఓవర్గా కాకుండా కొద్దిగా 1288 క్యాలరీస్ తీసుకుంటాను. ఆ క్యాలరీస్ కౌంట్లోనే నేను తీసుకునే ఫుడ్స్ చేసి మీకు చూపిస్తాను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో. మీకు కానీ యూస్ అవుతుంది అనుకుంటే వీడియోస్ని ఫాలో అవ్వండి. మంచి మంచి రెసిపీస్, ఇంట్లో మనం తినే ఫుడ్స్ తోటే మంచి రెసిపీస్ చేసుకుంటాను నేను, అవే మీకు చూపిస్తాను. కాకపోతే వెయిట్ లాస్లో మెయిన్ రోల్ ఏంటంటే కాఫీలు, టీలు, గ్లూకోజు, ఐస్ క్రీమ్స్, ఇంకా కూల్ డ్రింక్స్ ఇవన్నీ కట్ చేసేసేయాలి. ఇవి చాలా కష్టం అనిపిస్తుంది, కానీ అయినా కూడా కట్ చేయాలి. నేనైతే ఈ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ పెద్దగా అంతేమి ఎప్పుడో ఒకసారి అకేషనల్గా తీసుకుంటాను, కానీ మరీ అంత క్రేవింగ్స్ ఏమి ఉండదు నాకు వీటి మీద. నా క్రేవింగ్ వల్ల ఒకటే కాఫీ, ఒక కప్పు కాఫీ మీద అనమాట. అయితే ఆ కాఫీని ఏం చేస్తున్నానంటే ఇప్పుడు కెఫైన్ అయితే వదలలేదు ఇంకా. ఆ కెఫైన్ని కొంచెం లెమన్, అంటే కాఫీగా తాగకుండా బ్లాక్ కాఫీ తాగుతున్నాను. దాంట్లో హనీ ఇంకా లెమన్ వేసుకుంటున్నాను. అయినా కూడా కెఫైన్ తీసుకుంటున్నాను. అది కూడా మంచిది కాదు బాడీకి అని చెప్పేసి తగ్గించాలని ట్రై చేస్తున్నాను. కానీ కెఫైన్కి చాలా కాలంగా అలవాటు పడిపోయి ఉన్నాను కాబట్టి మిల్క్ ఆపేసి, షుగర్ ఆపేసి, హనీ, లెమను, ఈ బ్లాక్ కాఫీ, అది కాఫీ పౌడర్, అది యూజ్ చేసి ఒక పొద్దున్న కొంచెం తాగుతాను. కాఫీ లాగా అనమాట. అది నాకు బూస్టింగ్ డ్రింక్ అనమాట పనిచేయడానికి. అంటే మామూలుగా మనకి కాఫీ పడితేనే పని చేస్తాము, సాయంత్రమైనా ఒక టీ పడితే ఎంత పనైనా చేసేస్తాం కదా, అట్లా నాకు ఆ పొద్దున్న బ్లాక్ కాఫీ అనమాట. నిదానంగా అది కూడా తగ్గించేసి ఏ జీరా వాటరో సబ్జా వాటరో తాగాలి. కానీ అలవాటు పడిపోయి ఉన్నాను కాబట్టి కెఫైన్కి నిదానంగా తగ్గిస్తాను. కామెంట్స్లో అడగచ్చు, అక్క నువ్వు సన్నగానే ఉన్నావు, మళ్ళీ ఎందుకు ఈ వెయిట్ లాస్ అదంతా అని అంటారు. ఎందుకంటే నాకు డబల్ చిన్ వచ్చిందనమాట. ఈ షేప్ అనేది కనిపించట్లేదు. ఈ షేప్ కనిపించలేదంటే మన ఫేస్ అంతా రౌండ్గా అయిపోయి చాలా చబ్బీగా లావుగా కనిపిస్తుంది. మన వీడియోలో కూడా ఒకరు అడిగారు లాస్ట్ టైం ఒక వీడియోలో, మీ ఫేస్ తేడాగా ఉంది ఏంటండి అని అన్నారు. అంటే తేడా అంటే ఏంటి అని అడిగాను నేను కూడా. లేదంటే మీ ఫేస్ వాసినట్టుగా ఉందని కామెంట్ చేస్తున్నారు. మీరు చూడండి, హెచ్కే వాళ్ళ వీడియో కింద ఉంటుంది, వీడియోలో కామెంట్స్లో ఉంటుంది. అదే వాళ్ళకు వచ్చినట్లే అందరికీ అనిపిస్తుంటుంది కదా నా ఫేస్ బాగా చబ్బీగా ఉందనేసి. అయితే మా హస్బెండ్ కూడా అంటున్నారు, నీ ఫేస్లో చాలా చేంజ్ వచ్చింది, కాస్త చబ్బీగా అనిపిస్తుంది, ఫేస్ తెలియట్లేదు అనేసి. అంటే ఫేస్ తెలియట్లేదు అంటే ఈ షేప్ తెలియట్లేదు. ఈ షేప్ లేనంత వరకు మనం ఏంటంటే ఏజ్ ఎక్కువగా అనిపిస్తాము. అదే మళ్ళీ మనం ఈ షేప్ మెయింటైన్ చేసామంటే కాస్త ఏజ్ తక్కువగానే కనిపిస్తాము. ఇంకొకటి ఏంటంటే ఈ పొట్ట, అంతేగాని నేను మొత్తం సన్నబడిపోవాలని కాదు. నా ఫుడ్కి కొంచెం తగ్గిస్తూ వచ్చానంటే ఆటోమేటిక్గా మాస్ తగ్గుతుంది, అంటే ఫేస్ మాస్ తగ్గుతుంది. అప్పుడు నాకు ఈ షేప్ బయటపడుతుంది. దానికోసం నేను డైట్ చేస్తున్నాను. ఈ ఫేస్ షేప్ కోసం తప్ప నేనున్న లావ్ వల్ల నాకు ఏ ఇబ్బంది లేదు, నేను చాలా యాక్టివ్గానే ఉన్నాను. కానీ ఈ ఫేస్ మాస్ తగ్గాలనేసరికి నేను కాస్త క్యాలరీస్ తగ్గించి తింటున్నాను. మీరు కూడా ఎవరైనా సరే బెల్లీ ఫ్యాట్ తగ్గాలి, ఫేస్ చాలా చేంజ్ అయిపోయింది, చబ్బీగా అయిపోయింది అనుకున్నట్లయితే కాస్త క్యాలరీస్ తగ్గించుకొని తినడమే ఈ వీడియోలో చెప్పినట్లు. నేను ఇక్కడ నా వెయిట్ మెన్షన్ చేస్తే 1288 క్యాలరీస్ తీసుకోవాలి అని ఉంటుంది. మెయింటెనెన్స్ డైట్ అయితే 1500 ప్లస్ తీసుకోవచ్చు క్యాలరీస్. కానీ నేను కొద్దిగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నాను కాబట్టి 1288 తీసుకోవాలి. ఈ ప్రకారం మనం డైట్ చేసామంటే తక్కువ క్యాలరీస్ తింటూ అది నెలకి కేజీ అయినా 2 కేజీలైనా హెల్తీగా తగ్గుతాము. ఇంకొకటి శ్రీవిద్య గారి గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఒక పాయింట్, సర్జరీస్ వల్ల ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అని అందరూ తెలుసుకోవాలని చెప్పేసి నేను దాని గురించి టాపిక్ తీసుకున్నాను. అందుకనే ఇంట్లో ఫుడ్ తింటూనే హెల్తీగా తగ్గాలి, క్యాలరీస్ తగ్గించుకొని తినాలి, పోర్షన్ కంట్రోల్ చేసుకోవాలి. అంటే మనం తినే ఫుడ్ని పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ మనం వెయిట్ లాస్ అవ్వాలి అనేది. ఇంకా ఏ డైటిషియన్ తోటి, న్యూట్రిషనిస్ట్ తోటి పని లేకుండా మనం ఇంట్లోనే తగ్గాలనేది నా కాన్సెప్ట్. అదే అందరికీ తెలిసేలా చేయాలి అనుకుంటాను. ఫైనలీ కంటెంట్ మీకు నచ్చిందా? కంటెంట్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. మీ అభిప్రాయం నేను తెలుసుకుంటాను. మీకు నచ్చనిది ఏదైనా ఉంటే కూడా కామెంట్స్ చేయండి, మార్చుకోవడానికి ట్రై చేస్తాను. కామెంట్ చేసిన అదే చేత్తో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి.